ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చి మనందరి ఆశీర్వాదం కోసం పంపించినటువంటి రెండోసారి ఎంపీగా మరి మీరు అభ్యర్థిగా మీరు ప్రజల ఆశీర్వాదం తీసుకోమని చెప్పని పంపించినప్పుడు ఈ పట్టణంలో మొట్టమొదట మంగళ హారతులతో స్వాగతం పలికి మరి తిలకం దిద్ది బోనాలతో స్వాగతం పలికినటువంటి అక్కలందరికీ చెల్లెళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మరి భారతదేశానికి ఒక తలమానికంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతూ ఉంది, అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం దేశానికి ఒక ఆదర్శం. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండటానికి సంబంధించిన ప్రయత్నంలో భాగంగా మరి కేంద్రంతో ఎన్నిసార్లు పోరాడినా నిధులు ఇవ్వకపోగా మొండి చేయి చూపించినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా మరి మన 16 పార్లమెంట్ సభ్యులు కనుక గెలుచుకుంటే కేంద్రం దిగి వచ్చి మనకి నిధులు వరదలాగా ఇవ్వడానికి సంబంధించినటువంటి మరి పరిస్థితి ఉంటుందని ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మన అభ్యర్థి రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీతో గెలవడానికి సంబంధించి మన ప్రియతమ నాయకుడు హరీష్ అన్న వారి భుజస్కంధాల మీద ఈరోజు పెద్ద మెజార్టీ రాష్ట్రంలోనే ఒక గొప్ప మెజార్టీ రావాలని చెప్పనని ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు సిద్దిపేట నుంచి పుట్టాన్చెరు వారికి అన్ని గెలుచున్నారు. మరి సంగారెడ్డి నియోజకవర్గంలో మరి అందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు అందరూ కూడా నాకు బ్రహ్మరథం పడితే కొద్ది మెజార్టీతో పోయినాం, కానీ ప్రభుత్వం వచ్చింది. మరింత సేవ చేయడానికి సంబంధించి మరి ఈరోజు పెద్ద మెజార్టీతో సంగారెడ్డి నియోజకవర్గంలో మనందరం పెద్ద మెజార్టీ ఇస్తే ప్రభుత్వ పరంగా హరీష్ అన్న పరంగా ఎంపీని ఇక్కడనే ఉంచుకోవడానికి కందిలో ఇల్లు కూడా కొన్నాడు కాబట్టి ఇక్కడనే వారు ఈరోజు మనందరికీ అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తారు. ఈరోజు నిధులు సంబంధించి కూడా మరి హరీష్ అన్న దయతో పెద్ద ఎత్తున నిధులు రావటమే కాకుండా వచ్చినటువంటి నిధులు ఇంకొక 1.5 year వరకు ఖర్చు పెట్టుకునేటటువంటి నిధులు వచ్చిన్నాయి. కానీ ఈరోజు ఎన్నికల కోడ్ ఎంపీ మన పార్లమెంట్ మన అసెంబ్లీ ఎన్నికల నుంచి కంటిన్యూగా ఉంది కాబట్టి ఈరోజు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అన్ని రకాల అభివృద్ధి సంగారెడ్డి పట్టణం కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో సదాశివపేట పట్టణంలో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మరి గొప్పగా మనం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మనం వేసేటటువంటి ఓటు ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి పెద్ద మెజార్టీ ఇస్తే మనందరికీ లాభం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా ఈరోజు పోరాడి ఎక్కువ అభివృద్ధిని చేసుకుందాం. నేను ఎక్కువ లోతుల్లోకి వెళ్ళను. ఒక 4 మాసాల కింద ఎన్నికలు జరిగితే నిత్యం మీకు అందుబాటులో ఉంటా, ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతా. ఈరోజు ఈ సంగారెడ్డి పట్టణంలో రోజు దసరా పండుగ అన్నాం, గల్లీకో ఏటీఎం అన్నాం, 40,000 ఇళ్ళు అన్నాం. ఈరోజు అన్ని రకాల మాటలు మాట్లాడి నాకు గెలిపించి ప్రాణభిక్ష పెట్టమన్నారు. అదంతా అయిపోయింది. ఈరోజు కంట్లో వేసుకుందామంటే కనిపించని పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఇంకా అటువంటి పొరపాటు జరగొద్దని చెప్పనని ఈరోజు మీ అందరి దగ్గర సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద మెజార్టీని ఇస్తాం. ఈరోజు ఇద్దామో వద్దా ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు పెద్ద మెజార్టీని ఇద్దాం. పెద్ద మెజార్టీని ఇచ్చి ఈరోజు దయతో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ మరింత సేవ చేద్దామని చెప్పనని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈరోజు పట్టణ చైర్పర్సన్ విజయలక్ష్మి మరి 1 నిమిషం మాట్లాడలేదు. అన్నదమ్ములు ఇంత భారీ ఎత్తున స్వాగతం పలికిన మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరికీ కూడా
మరి పేరున శిరస్సు వంచి ముందుగానే నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు మరి మన దీనికి అధ్యక్షత వహించిన చింతా ప్రభాకర్ అన్న గారు, మరి పెద్దలు గౌరవనీయులు ఈ రోజు మన ఎలక్షన్ ను రథసారథిగా ఈ రోజు ముందుండి అన్ని నియోజకవర్గాలను బ్రహ్మాండంగా మెజార్టీ చేస్తా ఖచ్చితంగా మన మెదక్ జిల్లా మరి పేరు నిలబెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి కానుకగా ఇద్దాం మెదక్ నియోజకవర్గాన్ని మరి భుజస్కంధాల మీద వేసుకున్న పెద్దలు మరి హరీష్ అన్న గారికి, అదే విధంగా వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్సీ గారు మన ఫారూక్ హుస్సేన్ గారు, ఈరోజు మరి సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ ఎన్నిక చాలా కీలకమైనది. ఎందుకంటే సంగారెడ్డి గురించి మీ అందరికీ తెలుసు. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకునే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైన నిధులు వచ్చినాయి. 60 సంవత్సరాల నుంచి రాని నిధులు మరి ఇప్పుడు రావడం జరిగినది. మరి ఇప్పటి వరకు మరి చాలా పెండింగ్ లో ఉన్న పనులు ఆ నిధులు ఇప్పుడే శాంక్షన్ అయి మరి పనులోకి మరి టెండర్లు పిలుచుకోవడానికి అన్ని రంగం సిద్ధం చేసుకున్నాం. మనకు ఎమ్మెల్యే లేకున్నా మరి ఇలా ప్రభుత్వం మనది ఉన్నది, మరి చాలా కీలకమైనది ప్రభుత్వం మనది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు మన సంగారెడ్డి నియోజకవర్గంలో మరి 2 జాతీయ రహదారులు వచ్చినాయి. మరి అదేవిధంగా మరి ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలు శాంక్షన్ చేయడం జరిగినది. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇలా డంపింగ్ యార్డు కానీ, మరి చెరువులు కానీ, కుంటలు కానీ, మరి నేషనల్ హైవేలు 2 కూడా సంగారెడ్డి పట్టణం నుంచి 2 నేషనల్ హైవేలు కూడా గత ఏ చరిత్రలో కూడా ఎవరు కూడా తీసుకురాలేదు. ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మన మెదక్ నియోజకవర్గంలో 5 నేషనల్ హైవే రావడము మనకు పెద్ద మరి ఇది చాలా గర్వకారణం. ఇది కాకుండా ఈరోజు మరి సంగారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యంగా మరి మెడికల్ కాలేజీని మనం పూర్తిగా చేసుకునే బాధ్యత మరి నేను హరీష్ అన్న గారు కానీ, మరి మాజీ ఎమ్మెల్యే గారు కానీ, మరి ముఖ్యమంత్రి గారితో నిధులు కేటాయించి ఈ సంవత్సరం లోపలనే దాన్ని మరి శంకుస్థాపన చేసుకోవడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుందాం. మరీ ముఖ్యంగా మరి ఈరోజు పటాన్ చెరువు వరకు MMTS పూర్తిగా వస్తుంది. మరి దాన్ని సంగారెడ్డి వరకు కూడా మరి ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పటాన్ చెరువు నుంచి MMTS ను సంగారెడ్డికి తీసుకొచ్చినట్టయితే సంగారెడ్డి ప్రజల ఎన్నో సంవత్సరాల కోరిక ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే మరి ఈరోజు MMTS ను కూడా సంగారెడ్డి వరకు మీ అందరి ఆశీస్సులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా MMTS ను ఈరోజు సంగారెడ్డి వరకు తీసుకురావడానికి శాయశక్తులని కృషి చేస్తా అని చెప్పుకుంటూ మరి అదేవిధంగా సంగారెడ్డి పట్టణం సంబంధించిన మరి చాలా రోడ్లు కండిషన్స్ బాగలేవు. నేషనల్ హైవేలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇంకా ఎన్నో పనులు మన పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం మనది ఉన్నది. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అన్ని విధాల సంగారెడ్డి పట్టణం కానీ, సంగారెడ్డి నియోజకవర్గం కానీ మరి ఎన్ని నిధులైనా మరి ఇవ్వడానికి మరి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రేపు నన్ను భారీ మేరతో గెలిపిస్తే మీ సేవ చేసుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా, మీ కార్యకర్తలాగా ఇక్కడే ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లవెల్లలా కృషి చేస్తా అని చెప్పుకుంటూ మీ అందరి ఆశీస్సులు కావాలి. నన్ను భారీ మేరతో గెలిపిస్తే మీ అందరికి సహకారం తీసుకొని రేపు పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తా అని పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దయచేసి ఒకటే ఆలోచించండి. రాష్ట్రం మొత్తం కారు కేసీఆర్ నడుస్తున్నది. మన పక్కన జైరాబాద్ లో టీఆర్ఎస్, అందోల్ మే టీఆర్ఎస్, विकाराबाद में टीआरएस, पटन चेरू में टीआरएस, नरसापुर में टीआरएस, आंदोल में टीआरएस, बीच में संगारेड्डी में एक 2000 से निकल गए, हाथ से छूट गए. ठीक है, हो गए तो बात हो गया, आगे सोचना चाहिए. आज टीआरएस के हुकूमत बड़ी अच्छी तरीके से काम कर रहे हैं. आज 100 के ऊपर एमएलए है टीआरएस पार्टी के पास. कांग्रेस में जो थोड़े लोग बच गए, वो लोग भी कांग्रेस में है तो कुछ फायदा नहीं है बोल के खुल के टीआरएस में आके शामिल हो रहे. उन लोगों को भी मालूम हो गए आगे तेलंगाना में या बीजेपी या कांग्रेस दोनों का दुकान बंद हो चुका है. या बीजेपी या कांग्रेस, बीजेपी का 5 एमएलए थे, 4 निकल गए, एक ही बच गया, वो भी गलती से आ गए, वो भी एक. हैदराबाद में
150 कारपोरेटर में एक कारपोरेटर भी बीजेपी जीता भी नहीं, आगे आता भी नहीं। सो आप लोग सोचना चाहिए, संगारेड्डी ఏదో తెలుసో తెలియకో ఏడ్చిండనో బాధపడో వేసినాం, चलो जाने दो, अब उसके बारे में सोचने का नहीं, आगे संगारेड्डी का डेवलपमेंट के लिए सोचिए। మన సంగారెడ్డి ఎట్లా అభివృద్ధి అవుతుందో దయచేసి ఆలోచన చేయండి। మేము మీతో కోరేది ఒక్కటే, ఇవాళ మేము సిద్దిపేటలో 1,00,000 ఓట్లు ఇస్తున్నాం ప్రభాకర్ అన్నకు, నర్సాపూర్లో సునీతాల మెజార్టీ అంటుండు, 2 लाख हो गया। దుబ్బాక్ మే రామలింగారెడ్డి గారు ఆయన ఏమంటుండు, నేను కూడా ఈ తాప సిద్దిపేట కంటే ఒక ఓటు ఎక్కువనే ఇస్తా, 1,01 ఇస్తా అంటుండు। పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తొడగొట్టి చెప్పిండు, 1,00,000కి తక్కువ ఈయనే ఇయ్య అంటుండు, మెజార్టీ ఇస్తాం గజ్వేల్ అంటుండు। అంటే ఏమైతుంది, ఆల్రెడీ 5 లక్షలు దాటిపోయిండు ప్రభాకర్ రెడ్డి। ప్రభాకర్ రెడ్డి గెలుపు ఎవరు ఆపలేరు, जीत गया प्रभाकर रेड्डी, लेकिन अपने को जीतना इंपॉर्टेंट नहीं है, अपने प्रभाकर रेड्डी देश में नंबर 1 होना चाहिए। इयाल मन टारगेट గెలుపు కాదు, గెలుపు అయిపోయింది, టార్గెట్ భారతదేశంలో నంబర్ 1 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవాలి। అది ఎవరికి గౌరవం, సంగారెడ్డి ప్రజలకు గౌరవం, మెదక్ జిల్లా ప్రజల గౌరవం। ఈ రోజు దేశంలో అత్యధిక మెజార్టీ 6,96,000తో ఒక మహిళ మహారాష్ట్ర నుంచి గెలిచింది, ముండే గారు, ప్రీతం ముండే గారు। సెకండ్ హైయెస్ట్ పివి నరసింహారావు 5,80,000తో గెలిచిండు। థర్డ్ హైయెస్ట్ 5,70,000తో నరేంద్ర మోడీ గెలిచిండు। ఫోర్త్ హైయెస్ట్ జగన్మోహన్ రెడ్డి 5,40,000తో గెలిచిండు। మరి మనం ఏడుండాలి, మన ప్రభాకర్ అన్న ఏడుండాలి? జగన్ రికార్డు, నరేంద్ర మోడీ రికార్డు, పివి నరసింహారావు రికార్డు, ప్రీతం ముండే రికార్డు బద్దలు కొట్టి దేశంలో నంబర్ 1 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవాలి। దానికి మీ ఆశీర్వాదం కావాలి। నిజంగా సంగారెడ్డి ప్రజలకు నేను దండం పెట్టి ఒకటే కోరుతున్నా, ఆలోచించండి, సంగారెడ్డి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి। ఇవాళ మన మెయిన్ రోడ్డు మల్కాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి ఊళ్ళే దాకా ఎంత మంచి మనం డివైడర్ కట్టినాం, బటర్ఫ్లై లైట్లు వేసినాం, ఫుట్పాత్ కట్టినాం, బ్రహ్మాండమైన రోడ్ వేసినాం। 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉండే ఇక్కడ ఎమ్మెల్యే, ఒక్కనాడు జిల్లా కేంద్రం ఇది సంగారెడ్డి, కలెక్టర్ ఉంటాడు। మల్కాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి ఊళ్ళకి ఒక రోడ్డు మంచిగా వేసినారే, అది చేసినామంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 15 కోట్ల రూపాయలతోని మీకు ఫుట్పాత్ తో బ్రహ్మాండమైనటువంటి రోడ్ తీసుకొచ్చినాం। మా చెల్లె విజయలక్ష్మి అడిగితే కేటీఆర్ గారితో మాట్లాడి 25 కోట్ల రూపాయలు సంగారెడ్డి మున్సిపాలిటీకి నేను శాంక్షన్ చేయించిన। ఇప్పుడు ఆ పనులు జరగాల్సినవి ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది। ఈ 25 కోట్ల రూపాయలతోని సంగారెడ్డిలో గల్లీ గల్లీకి మోరీలు పూర్తి చేస్తాం, సీసీ రోడ్లు కూడా పూర్తి చేసి ఒక అద్దంలాగా సంగారెడ్డి పట్టణాన్ని తయారు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా। అదే విధంగా మన వృద్ధులకు, వితంతువులకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।